చంద్రబాబు నాయుడు గారు జంతువులకు లడ్డూల్లో కలిసిందన్నప్పుడు సనాతన వేషం వేశారు, దుర్గగుడి మెట్లు గడిగారు, ఏదో వ్రతాలు దీక్షలు ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్గా ఉన్నారు. ఈ సనాతని ఈ క్యారెక్టర్ని అంతా పక్కన పెట్టి మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు సనాతని బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. ఏది ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అయ్యే కొద్దీ ఈ రసాయనాలు కల్తీ నెయ్యి ఇవి వచ్చేటప్పటికి ఏంటి పవన్ కళ్యాణ్ రోల్ ఎలా కనిపిస్తోంది ఓవరాల్ ఈ ఇష్యూలో? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నేను దీనిలన్నిటికీ నేను అతీతం, నాకు సంబంధం లేదన్న ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారేమో. అయోధ్యకు పంపిన లడ్డుల్లో కల్తీ లేదని ఈనాడు రాసిన తర్వాత సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి. సారీ చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా లేదా? ఈనాడు పేపరే రాసింది ఈయన చెప్పింది పచ్చి అబద్ధం అని, పచ్చ పేపరే పచ్చి అబద్ధం అన్న తర్వాత ఆయన సారీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు నిర్ధారణ కాకముందే జంతువుల కోవుతో అయోధ్య లడ్డు పంపించారన్నారు. కలిపారని తెలిసి తెలియక ముందే ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే అవాస్తవం అని తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి కదా, చేయడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగానే వీటన్నింటిని వాడుతున్నారు అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో 180,000 కేజీల గోమాంసం బయటపడితే కనీసం దాన్ని ఖండించాలి కదా, దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా, అవడం లేదు. తొక్కిసలాటలు జరిగినా కూడా అవడం లేదు. ఏం జరుగుతున్నా కూడా ఆయన స్పందించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి లాగే ఏ విషయంలో అయితే వైసీపీని టార్గెట్ చేయొచ్చో, ఆ రాజకీయంగా దెబ్బతీయచ్చో ఆ కోణంలో మాత్రమే స్పందిస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. సింపుల్ ఈశ్వర్ గారు, ఈ వ్యవహారాలన్నీ అక్కడ నడుస్తూ ఉంటాయి అన్నది ఈవోగా పనిచేసిన శ్యామలరావు గారికి కూడా తెలుసు అక్కడ ప్రొసీజర్ ఏంటి అన్నది. ఇప్పుడు నిజంగానే ఫస్ట్ టైం అయితే, నిజంగానే ఏదన్నా కల్తీ జరిగిందనో లేకుంటే అనుమానం వచ్చి ఉంటే ఫస్ట్ టైం అయితే వెంటనే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించకుండా వాటిని అట్లే పెట్టి ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టి ఆ ల్యాబ్ లో ఉన్న మొత్తం నేను కూడా మళ్ళా పరిశీలన చేసి అంతా చేసేవాళ్ళు. కానీ ఈవో గారే చెప్పారు వెనక్కి పంపించామని చెప్పారు. అంత ఈజీగా వెనక్కి ఎలా పంపించారు అంటే ఆ ప్రొసీజర్ అనేది అక్కడ నడుస్తోంది. తిరుమలకు ఏదైనా నెయ్యి వెళ్ళాలి అంటే కిందనే మొత్తం ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. ఏమాత్రం తేడా ఉన్నా సరే దాన్ని వెనక్కి పంపించడం అన్నది ఈ రోజు చాలా రోజుల నుండి జరుగుతోంది. అదే విధంగా అంటే దాని ఉద్దేశం ఏంటి, ఏది కూడా ఇక్కడ దాటి నకిలీ నెయ్యో నాణ్యత లేని నెయ్యో పైకి వెళ్ళడానికి అవకాశమే లేదన్నది ఈవోగా పనిచేసిన శ్యామలరావు గారికి తెలుసు కాబట్టి ఇది సహజంగానే జరుగుతుంటుంది. కాబట్టి అప్పట్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 15 సార్లు ఇలాగే ట్యాంకర్లు వెనక్కి పంపించారు. కాబట్టి వైసీపీ హయాంలో కూడా టెస్ట్ చేసి నాణ్యత లేకుంటే 18 సార్లు వెనక్కి పంపించారు. కాబట్టి ఇది కూడా అలాంటి సహజంగా జరిగిన ప్రొసీజరే. ఈవో గారి వరకు ఆయన కరెక్ట్ గానే ఇది మామూలు విషయం అని చెప్పి వెనక్కి పంపించారు, సహజంగా వ్యవహరించారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యి జంతువుల కొవ్వు అన్నారో ఇది ఒక అసాధారణ అంశంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రూవ్ చేస్తారంటే ఎక్కడా ప్రూవ్ లేదు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అవును నేను నా మాట కట్టుబడి ఉన్నానని కూడా చెప్పడం లేదు. అంటే బహుశా ఇంకా భగవంతుడు అంటే భయం ఏర్పడిందేమో వీళ్ళందరికీ. ఇంత ప్రూవ్ అయిన తర్వాత కూడా కలవలేదు అని తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా ఇలాగే మాట్లాడితే భగవంతుడు ఊరుకోవడానికి భయం వేసిందేమో. కానీ ఈ మధ్య ఇక మాట్లాడడం లేదు జంతువుల కొవ్వు అది ఇది అంటే మొత్తం పొలిటికల్ మోటివ్ తోనే నడుపుతున్నారు. కానీ ఏదైనా రసాయనాలు కొత్తగా రసాయనాలు బోలే బాబా అని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు సిట్ వాళ్ళ చేతుల్లో ఉంది ఈశ్వర్ గారు. మనం బాగా గమనిస్తే సేమ్ ఒకటే స్క్రిప్ట్ అన్ని కేసులకు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఏది ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారు, శరత్ చంద్రారెడ్డిని ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డిని తీసుకొని వచ్చి ఏదో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది రాసుకున్నారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, బాబు మేము ఇవన్నీ చెప్పలేదు ఇష్టానుసారం రాసుకున్నారు అని. ప్రతి కేసులోనే ఇదే జరుగుతుంది కదా. రాజ్ కసిరెడ్డి విషయంలో అదే జరిగింది. ఇంకా చివరికి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి సంబంధించి భార్యాభర్తలు కారులో వెళ్తుంటే భార్యను దింపేసి ఆ కారులో కిలో గంజాయి పెట్టి గంజాయి అమ్ముతున్నాడని కేసు పెట్టారు. ఇంకో ఆయన పాపం మామూలు యువకుడు, అతను ఏకంగా మహిళల్ని అక్రమ రవాణా చేశారని చెప్పి కేసు పెట్టి లోపలేశారు. అంటే యంత్రాంగం మొత్తాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సిట్టు కూడా సేమ్ అదే పని చేస్తోంది. ధర్మారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈరోజు పత్రికల్లో ఏం రాశారు, వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించుకొని మరి నీకు తెలిసి చేసావు కదా అంటే అవును అని సైలెంట్ గా ఉన్నాడు అన్నట్టుగా రాశారు. కానీ ఆయన అలా చెప్పలేదని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇష్టానుసారంగా రేపో ఎల్లుండో ధర్మారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పింది అది కాదు అని వివరణ ఇచ్చుకోక తప్పదు. అలాంటి పరిస్థితి తెస్తున్నారు. తిరుమల లోపల ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళకి అనుకూలంగా బయట పేపర్లో రాసేసుకుంటున్నారు. మన శ్యామల కూడా ఏదో అన్నారని, ఎస్ అట్లా చెప్తేనే మేము ఇట్లా మాట్లాడాము బెల్ట్ షాపుల గురించి మా పార్టీ చెప్తేనే అన్నారని రాసేశారు. ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలో కూడా అదే చేస్తున్నారు అనుకోవచ్చా?
నిందితుల దగ్గరికి వెళ్తే సిట్ గానీ పోలీసులు గానీ విచారించిన తర్వాత ఈ విషయాలు బయట చెప్పొద్దండి మీరు అని చెప్తారు. అవును. కానీ పత్రికల్లో తెల్లారేసరికి పూర్తి భిన్నంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తాయి. అవును. దాన్ని మాత్రం ఏ పోలీసు ఏ సిట్టు అడ్డుకోదు. మ్మ్. అంటే ఇంత ద్వంద్వ ప్రమాణాలతో వ్యవస్థ నడుస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నీకు రాజకీయంగా పొలిటికల్ మోటివ్ లేకుంటే మీ తెల్లారేసరికి అవాస్తవాలు రాయాల్సిన అవసరం ఏముంది? సిట్టు తన నివేదికను కోర్టుకి ఇస్తుంది, అన్ని తేలుతాయి కదా. ఆగడం తేలుతాయి లేదు. కదా. ఎప్పటికప్పుడు డ్యామేజ్ చేయాలా, మనకి రాజకీయంగా మైలేజ్ ఇప్పుడు తెచ్చుకోవాలా అన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నారనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎస్. కేసు నడవనియండి. ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కోర్టుల్లో ఉన్న వ్యవహారాల గురించి మాట్లాడకూడదు అవి ఇవన్నీ చెప్తారు వాళ్ళకి అనుకూలమైనవి. అవును. కానీ వీళ్ళు మాత్రం ఇష్టానుసారం రాసేస్తూనే ఉంటారు. ఆ సిట్టు ఖండించదు, ఏది ఖండించదు. ఎన్ని ఒకటే, ఒక చోట 11 కోట్లు అన్నారు, ఒక చోట్ల 5 కోట్లు అన్నారు. అన్ని ఫేక్ అని తేలిపోతూనే ఉన్నాయి. ఆయన జోగి రమేష్ ని ఎలా ఇరికించారు కూడా అందరూ చూశారు. అంటే మొత్తం వ్యవస్థల్ని తమ చేతుల్లో పెట్టుకొని పూర్తిగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. తిరుమల సంబంధించి మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా కనీసం తిరుమల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త సంయమనం పాటించాల్సి, కానీ అది పాటించడం లేదు. అంటే రాజకీయం కోసం ఎవరినైనా వాడేస్తాం మేము అనే స్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. చాలా ఆందోళనకరం. ఎంతవరకు వెళ్ళిపోయారంటే వీళ్ళకు తిరుమల లడ్డూని ఎవరు ఎగతాళి చేస్తున్నారు, ఎవరు చర్చకు పెడుతున్నారు అనేది నిన్న ధర్మారెడ్డి సిట్ అధికారులు పిలిస్తే ఆయన వెళ్ళారు. ఓకే. అక్కడికి కిరణ్ రాయల్ గారు లడ్డు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది సార్? అవును. అక్కడికి వెళ్ళి హఠాత్తుగా ఆయన నోటి దగ్గర పెట్టి తిను అంటే ఎవరైనా, ఇప్పుడు మీరైనా సరే అన్నోన్ పర్సన్ మనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి వచ్చేసి హఠాత్తుగా నువ్వు తిను అని నోటి దగ్గర పెడితే తింటారా? మ్మ్. మళ్ళీ ఏం రాశారు? ఇప్పుడు బెల్ట్ షాప్ లో మద్యం తీసుకెళ్లి ఆయన నోట్లో పోస్తే తాగుతాడా వెంటనే? లడ్డూను అవమానించారని మళ్ళీ పత్రికలో వాళ్ళే రాస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన మద్యం కదా, ఆయన నోట్లో పోస్తారు అందరూ వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయన తాగుతాడా పబ్లిక్ లో? అదే కదా ఇప్పుడు ఎంత అంటే తాగలేదు కాబట్టి అది నాణ్యమైన మద్యం కాదనల్లా. ఇంకా మరి ఇప్పుడు హఠాత్తుగా తీసుకెళ్లి చూడు ఎలా ఉందో నాణ్యత అని చెప్పేయడం అంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది. బాధ అనిపించింది. తిరుమల అంటే లడ్డు పవన్ కళ్యాణ్ గారు సనాతని వేషం ఎలా వేస్తే వాళ్ళ అనుచరులు కూడా అలాగే ప్రవర్తిస్తారు అన్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ. మళ్ళీ వీళ్ళు తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతీశారు అది ఇది అని మాట్లాడతారు. వీళ్ళు పెడుతున్నారు రోజు డిబేట్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జరగని నిజం తప్పు జరిగిందంటున్నారు కదా, తెలుస్తామంటున్నారు కదా, తేల్చండి. అది వదిలిపెట్టి రోజు పత్రికల్లో రాసుకుంటూ తిరుమల లడ్డు మీద ఇంత డిబేట్ రావడం ఏంటి? హిందువులకి ఎంత బాధాకరమైన అంశం ఈశ్వర్ గారు. రోజు ఇలాగ డిబేట్ పెట్టుకుంటూ అది కలిసింది ఇది కలిసింది అని ఇష్టానుసారం ఓ 3-4 వ్యక్తుల రాజకీయ జీవితం కోసం మొత్తం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ స్థాయిలో డిబేట్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారా, హిందువుల మనోభావాన్ని గౌరవిస్తున్నారా లేదా? సుప్రీంకోర్టు అనే చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఆగాలి కదా. అసలు ఆధారం లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎలా మాట్లాడారు అన్నప్పుడు సంయమనం పాటించాలి కదా. పాటిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ వాళ్ళ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కానీ రోజు ఇదే పనే. తిరుమల లడ్డు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇదే. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొద్దిగా భయము భక్తి అన్నది స్వామి మీద ఉంటే ఈ పని తేలేరు ఎవరు కూడా. మనకెందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా భయపడతారు. 1% అబద్ధం అని తెలిసినా ఇది తేలినా మన జీవితాల్లో వెంకటేశ్వర స్వామి క్షమించారు అన్న భయం ఒక్క మూలన ఎక్కడన్నా కూడా ఇంత చేయరు. అని ఏం ఆధారాలు లేవు. ఒక లడ్డును పరీక్షించి ఇది ఒక కల్తీ జరిగిందని కూడా ఎవరు చెప్పలేదు. కానీ జరిగిపోయింది అని ప్రచారం చేస్తున్నారంటే ఇది దురదృష్టం.